Hello all, welcome to our channel of VNTech Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for notes and materials, please join in our Telegram channel. Like we have uploaded all the notes and materials like ECE, EEE, Mechanical, Civil, and EEE, except IT. We have uploaded all the notes and materials. If anyone wants the notes from first year to fourth year, we have uploaded. So please go and join in our Telegram channel. The link is in our channel about. And regarding for any గ్రేస్ మార్క్స్ గురించి డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఐ విల్ రిప్లై ఇట్ ఫర్ దిస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు స్పెషల్ సబ్సిడీస్ అనేది 2024 బ్యాచెస్ వాళ్ళకి ఉండయా అని. లెట్ మీ గివ్ ఎ క్లారిఫికేషన్ ఆన్ దిస్. సో ఇట్స్ మై వ్యూస్ ఓన్లీ అండ్ నాట్ ఎనీవన్ వ్యూస్. మ్యాక్సిమం ఈ ఛానల్ పెట్టిందే జస్ట్ మీకోసమే, అందరికీ సపోర్ట్ చేయడం కోసమే ఈ ఛానల్ పెట్టింది. సో కొంచెం మరి ఈ మధ్య కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి వీడియోస్ అనేది చేయడం లేదు. సో ఇది కూడా నేను ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. ఏంటంటే స్పెషల్ సప్లీస్ గురించి నేను 2 కేసెస్ చెప్తాను. 2022 బ్యాచెస్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అయినాయి కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయి కాబట్టి పాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ అయింది. అండ్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇష్యూస్ కూడా నడిచాయి. సబ్జెక్ట్ ఎగ్జామ్స్ తీసేశారు అండ్ మెయిన్లీ గ్రేస్ మార్క్స్ కూడా తీసేశారు. సో వాళ్ళకి అందుకే అండ్ గ్రేస్ మార్క్స్ తీసేసి 97 ఇచ్చి మళ్ళీ 30-23 రీస్టోర్ చేసి ఇవన్నీ స్టోరీస్ నడిచాయి కాబట్టి వాళ్ళకి స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేశారు. మెయిన్లీ ఏంటంటే పాస్ అవుట్ స్టూడెంట్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు ఫర్ 2022 బ్యాచెస్కి. సో అందుకే స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఫర్ 2022 బ్యాచ్. అండ్ ఫర్ కమింగ్ అబౌట్ ద 2023 బ్యాచెస్ వాళ్ళకి సేమ్ ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి అండ్ గ్రేస్ మార్క్స్ అనేది సేమ్ 97 ఇచ్చి 30 and 23కి రీస్టోర్ చేసి మళ్ళీ 97 ఇచ్చారు. సో అండ్ మళ్ళీ 30-23కి రీస్టోర్ చేశారు. సో ఇది కూడా నడిచింది. సో వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసెస్ జరిగేసరికి పాస్ పర్సంటేజ్ అనేది కొంచెం ఫర్ కంపేరింగ్ టు 2022 కొంచెం పెరిగింది బికాస్ ఆఫ్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఆల్ ద థింగ్స్. సో అప్పుడు ఏం చేశారంటే జీఈటీహెచ్ వాళ్ళు 2022 బ్యాచెస్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ అనేది కండక్ట్ చేశారు. బట్ కమింగ్ అబౌట్ 2023 బ్యాచెస్ వాళ్ళకి ఓన్లీ ఫ్యూ సబ్జెక్ట్స్ ఓన్లీ 5 సబ్జెక్ట్ మీరు ఒక 5 సబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అవే సబ్జెక్ట్స్ అనేది ఈ స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే స్పెషల్ సప్లీస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే వాళ్ళకు ఒక ఎస్టిమేషన్ ఉండాలి. ఇంతమంది ఒకవేళ ఒక మ్యాక్సిమం అరౌండ్ 50-60% మంది వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు స్పెషల్ సబ్జెక్ట్స్ అనేవి కండక్ట్ చేయరు. దానికంటే బిలో ఉంటే మాత్రం వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇట్స్ అబౌట్ నోన్ ట్రూత్. ఏంటంటే 20-23 బ్యాచెస్ వాళ్ళకి చాలామంది ఉన్నారు అండ్ కంపేరింగ్ టు 23-24 సప్లీలో పాస్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం పాస్ పర్సంటేజ్ అనేది 2024 వాళ్ళకి పెరిగిపోయింది. సో జీఈటీహెచ్ వాళ్ళ ఇష్టం ఇప్పుడు కండక్ట్ చేస్తే చేయొచ్చు, మేబీ చేయకపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే మీకు గ్రేస్ మార్క్స్ కూడా 30-23 ఇచ్చేసారు ఆల్రెడీ ఫర్ 2024 బ్యాచెస్కి. ఒకవేళ జీఈటీహెచ్ వాళ్ళు అనుకుంటే మాత్రం R18 బ్యాచెస్కి అన్నిటికీ స్పెషల్ సప్లీస్ కండక్ట్ చేస్తే మాత్రమే మీకు 2024 బ్యాచెస్ వాళ్ళకి స్పెషల్ సప్లీస్ ఉంటాయండి, అంతే. అండ్ ఈ ఒకవేళ కండక్ట్ చేస్తే మాత్రం నోటిఫికేషన్ అనేది ఈ 3132 సప్లీస్ అయిపోయిన వెంటనే వితిన్ 10-15 డేస్కి ఆర్ 1 మంత్కి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బిఫోర్ November 15th వరకు. ఎందుకంటే మ్యాక్సిమం నవంబర్ టు డిసెంబర్ లోపలే మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలి స్పెషల్ సప్లీస్. అండ్ ఈ రిజల్ట్స్ కూడా మ్యాక్సిమం అయితే
లైక్ 10-15 డేస్లో మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతాయి. అండ్ మేబీ ఒకవేళ జేఎన్టీహెచ్ వాళ్ళు కండక్ట్ చేస్తారంటే మేబీ 5 సబ్జెక్ట్స్ కండక్ట్ చేస్తారు కావచ్చు, బికాస్ 2023 బ్యాచెస్ వాళ్ళకు కూడా సేమ్ అలాగే కండక్ట్ చేశారు. సో ఇట్స్ అపాన్ ద జేఎన్టీహెచ్ వెదర్ టు కండక్ట్. ఒకవేళ వాళ్ళు ఏంటంటే R18 బ్యాచెస్కి 2 బ్యాచెస్ పెట్టాం కదా, ఒక ఈ బ్యాచ్ కూడా పెడదామంటే మాత్రం మీకు స్పెషల్ సప్లీస్ పెడతారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద జేఎన్టీహెచ్. ఒకవేళ మాత్రం పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మాత్రం జేఎన్టీహెచ్ వాళ్ళు కండక్ట్ చేయరు. అండ్ R18 పాస్ అవుట్ స్టూడెంట్ని కూడా కండక్ట్ లైక్ స్పెషల్ సప్లీస్ పెట్టాలంటే మాత్రం మీకు కూడా పెడతారు. అండ్ నవంబర్-డిసెంబర్ టైంలో ఈ నోటిఫికేషన్ అనేది లైక్ మీకు తెలిసిపోతుంది. 3-1-3-2 రిజల్ట్స్ వచ్చాక వాళ్ళు డిసైడ్ అయిపోతారు. లైక్ ఒకవేళ అన్నీ చూసుకొని ఒకవేళ పాస్ పర్సంటేజ్ బాగుంటే మాత్రం కండక్ట్ చేయరండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. అండ్ మా సైడ్ నుంచి కూడా మేము ట్రై చేస్తున్నాము రిగార్డింగ్ ఫర్ ద స్పెషల్ సప్లీస్ గురించి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.